For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. మ్యాక్స్ టీవీ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. ఈ రోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అనంతలక్ష్మి గారు. నమస్కారం అమ్మ. నమస్తే అమ్మ. అమ్మ, అక్షయ తృతీయ విశిష్టత ఏంటో మాకు తెలియజేస్తారా? వైశాఖ శుద్ధ తృతీయని అక్షయ తృతీయ అంటారమ్మా. ఈనాడు ఏది చేసినా దాని యొక్క ఫలితం అంతు లేకుండా ఉంటుంది. క్షయం అంటే నశించటం, అక్షయం అంటే నశించనిది, నశించనంత ఫలితం ఉంటుంది అని ఒక స్థాయిలో చెప్తారు. వాస్తవానికి అక్షయం అంటే ఏమిటి అంటే నాశము లేనటువంటిది శాశ్వతమైన మోక్ష పదవి లేక బ్రహ్మ లోకం. అటువంటి స్థితి, అక్షయ స్థితి మనకి ఇచ్చేటటువంటి తిథి. అంచేత చాలా ధార్మికమైనటువంటి కార్యక్రమాలు చేయడానికి ఎవరికి వారు తమని ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదిగేట్టుగా చేసుకోవడానికి సహకరించేటటువంటి తిథి అక్షయ తృతీయ. ఈనాడు ఏమాత్రం జపం చేసినా, పూజ చేసినా, ఏది చేసినా అంతులేనంతటి ఫలితాన్ని ఇస్తుంది. అందువల్ల ఎంతగా ఇస్తుందంటే అంతు లేదంతే. నువ్వు ఇంత పుణ్యం చేస్తే, పుణ్యకార్యం చేస్తే నీకు ఇంత పుణ్యం వస్తుంది. కానీ ఇవాళ ఇంత పుణ్యకార్యం చేస్తే కూడా ఇంత మన చేతులు ఇలా పెడితే ఎంత దూరం పెడతాయో అంతకన్నా ఎక్కువ. అంతు లేదు. ఆ పుణ్యంలోంచి ఇలా తీయండి 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 ఎంత తీసినా ఉంటుంది. అలా ఉండేటటువంటి సత్ఫలితాలను ఇచ్చేటటువంటిది అక్షయ తృతీయ. అందుకని ఈనాడు సత్కార్యాలు చాలా చేయమని చెప్పారు. ఈనాడు తప్పకుండా చేయవలసింది ఏమిటి అంటే ప్రపాదానం చేయమన్నారు. ప్రపాదానం అంటే ప్రప అంటే చలివేంద్రం. చలివేంద్రం అంటే తెలుసో తెలియదు, చల్లని మంచినీళ్ళు ఉచితంగా పంచేటటువంటిది. చలువ పందిరి పైన ఇలా తాటాకు పందిరి వేసి కుండల్లో నీళ్లు పెట్టి దాని చుట్టూతా ఇంకా చల్లగా ఉండడానికి బట్ట ఏదన్నా చుట్టి ఇలా కాడ ఉన్నటువంటి దాంతో ఇలా ముంచి బాటసార్లకి నీళ్ళు ఇస్తూ ఉండేటటువంటిది ఇది. కానీ ఇప్పుడు మనం అది చెయ్యాలి అంటే ఇప్పటికే మనకి ఋతువుల్లో కొంచెం మార్పు వచ్చి ఎప్పుడో 2 నెలల నుంచి ఎండలు వచ్చేసాయి కనుక ముందే చేస్తాం. కానీ దీనికి ఇందులో ప్రపాదానంతో పాటు ఉదకుంభదానం చేయమన్నారు. ఉదకుంభదానం అంటే నీటితో నిండినటువంటి కుండని దానం చేయడం. ముందుగానే కుండని కొని 4 రోజులు నీళ్లు పోసి ఆ నీళ్లు మార్చి, ఎందుకంటే కొత్త కుండలో నీళ్లు వెంటనే తాగకూడదు, దగ్గు జలుబు చేస్తాయి. అంచేత 4 రోజులు అందులో నీళ్లు తాగరు. అది తీసేసిన తర్వాత ఇవాళకి అంటే అక్షయ తృతీయ నాడు దాంట్లో కొద్దిగా సుగంధభరితమైనటువంటి నీరు, యాలకుల పొడి మొదలైన వేస్తూ ఉంటారు. అటువంటి నీరు అదే మట్టి మూకుడు దాని మీద మూత పెట్టి ఒక బ్రాహ్మణుడికి దానం ఇవ్వమన్నారు. ఇది మొదటిది. అలాగే చెప్పులు, గొడుగు, తెల్లని వస్త్రాలు, విసనకర్ర, ఇంకా ఓపికంటే చందనం, ఇంకా ఓపికంటే తీపి లడ్డూలు, ఇవి దానం ఇవ్వమని చెప్పారు. వీటిల్లన్నిట్లో ఉన్న కామన్ ఫీచర్ ఏమిటి? చెప్పులు, గొడుగు, విసనకర్ర దేనికి? వేసవి కాలంలో ఎండను తట్టుకోవడానికి. ఉదకుంభం కూడా అంతే కదా, నీటి కుండ కూడా వేసవి దాహానికి తట్టుకోవడానికి. అంటే ఈ ఋతువుల్లో ఉండేటటువంటి ఇబ్బందుల్ని గమనించి ఆ ఇబ్బందుల్ని అధిగమించటానికి అందరికీ శక్తి సామర్థ్యాలు ఉండకపోవచ్చు. ఓ బిచ్చగాడు ఉన్నాడు, చెప్పులు కొనుక్కునే పరిస్థితిలో ఉండడు, మనం దానం ఇచ్చామనుకోండి, వాడికి ఎంత సుఖం. తెల్లని నూలు వస్త్రాలు ఇవ్వాలి అంటే వేసవికాలం అట్లాంటివి కట్టుకోవాలని కదా చెప్తారు. కనుక ఇటువంటివి దానం ఇవ్వడం. ఇంకా ఇంకొకటి కూడా ఉంది ఇందులో ప్రత్యేకం, పెరుగన్నం పెట్టాలి, లేదా మజ్జిగ దానం ఇవ్వడం. ఇవి తప్పనిసరిగా అక్షయ తృతీయ నాడు చెయ్యాలి అని చెప్పి మనకి పెద్దలు చెప్పినటువంటి మాట అమ్మ. అమ్మ, ఆ రోజు ఏ దేవుణ్ణి ఆరాధించాలి? త్రిలోచన గౌరీ వ్రతం అని ఒకటి చెప్తారంటే పాడ్యమి నుండి తృతీయ అంటే 3వ రోజు కదా, ఈ 3వ రోజు దాకా గౌరీదేవిని పూజించి ఆ రోజు శివపార్వతుల్ని పూజించే పద్ధతి ఉంది. లేదంటే లక్ష్మీనారాయణులైనా పూజిస్తారు. మనకి నచ్చిన దైవాన్ని పూజించుకోవచ్చు. ఇంకోటి ఏమిటంటే గంగా స్నానం చాలా గొప్పదంటారు. గంగా స్నానానికి ఎక్కడికి వెళ్ళగలం? అది కష్టమే కదా. ఇంట్లోనే గంగను తలుచుకుని స్నానం చేయొచ్చు. గంగ ఎంత దయ కలిగిన తల్లి అంటే ఎవరు నీళ్లలో చెయ్యి పెట్టి ఇలా 3 సార్లు ఇట్లా తిప్పి తలుచుకుంటే అక్కడికి తాను వచ్చి ఉంటానని వాగ్దానం చేసింది.
కనుక మనం నిత్యం కూడా గంగా స్నానం చేయొచ్చు. నీటిని ఇలా అనడం, చక్కగా ఆ నీటితో స్నానం చక్కగా అది ఇలా కుడి చేతి వైపే తిప్పాలి, ప్రదక్షిణం అంటారు. ఇట్లా తిప్పేసి అప్పుడు గనక స్నానం చేసినట్టు ఆ నీళ్లు నీళ్లతో సమానం. గంగే 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 అంటే చాలు, ఆవిడ వస్తుందట. అంటే సంస్కృతంలో ఏ సమయంలోనైనా సరిపోతుందమ్మా. అంటే సంస్కృతంలో సంబోధన ప్రథమ విభక్తి గంగే అని వస్తుంది. గంగా అండం కాకుండా గంగా అంటే మనం పేరు తలుచుకున్నాం, ఆవిడని పిలిచామంటే గంగే అని పిలవాలి. అని పిలిస్తే ఆవిడ వచ్చి కూర్చొని చక్కగా గంగా స్నానం చేసి లడ్డూలు చేసి, ఆ లడ్డూలు ఒక విసినకర్ర దానం ఇచ్చినందుకు ఒక వైశ్యుడికి తరువాత అంతులేనటువంటి ధనం లభించిందని, తరువాతి జన్మలో ఆ ధనం లభించిన తర్వాత కూడా అతడు దానం చేయడం మానలేదట, అలా దానం చేస్తూనే ఉన్నట్ట. ఆ తర్వాత చక్రవర్తి అయ్యాడని తరువాత జన్మలో ఒక కథ చెప్తూ ఉంటారు. కనుక అక్షయ తృతీయ నాడు చేయవలసినటువంటిది ఇలా యథాశక్తి దానాలు చేయడం. అమ్మ, అయితే అక్షయ తృతీయ రోజు అందరూ అంటుంటారు బంగారం కొనాలి అని చెప్పి, ఇది ఎంతవరకు నిజం? బంగారం కొనాలి అంటారన్నారు, శాస్త్రంలో ఎక్కడ లేదమ్మా. శాస్త్ర గ్రంథాల్లో ఎక్కడ మీరు బంగారం కొనమని కానీ ఇవాళ బంగారం కొంటే మంచిదని కానీ ఏమీ లేదు. కానీ మనం ఒక లాజిక్ మిస్ అవుతున్నాను, ఇప్పుడు చెప్తూ ఉంటాను. అది ఏమిటది? ఇవాళ నేను బంగారం కొన్నాను అంటే, 100 రూపాయలు పెట్టి బంగారం కొన్నానంటే, బంగారం నా ఇంటికి వచ్చింది కానీ నా దగ్గర నుంచి ఏం వెళ్ళింది? డబ్బు వెళ్ళింది, 100 రూపాయలు వెళ్ళింది. అంటే అక్షయంగా వెళ్ళిపోతూ ఉంటాయా? అక్షయంగా బంగారం వస్తూ ఉంది, అక్షయంగా డబ్బు కూడా వెళ్ళిపోతూ ఉంటుంది అన్నది కొంచెం లాజిక్ ఆలోచించండి. అంటే బంగారం అవ్వాలి, ఈరోజు బంగారం దానం ఇవ్వాలి, అది చేయాల్సిందే. ఇప్పుడు నువ్వు నాకు బంగారం ఇచ్చావు అనుకో అమ్మా, 1 గ్రామ్ బంగారం, ఈ సంవత్సరం అంతా నాకు ఎవరో ఒకళ్ళు ఇస్తూనే ఉంటారు, అంతే కదా. అంటే వేరే వాళ్ళకి మంచి జరగాలని కోరుకుంటూ ఇవ్వడం అంటే అది కూడా ఎలా? ఆ రోజు కొంటామా? ఆ రోజు ఇవాళ నేను నీకు ఇవ్వాలనుకున్నాను, నేను మార్కెట్కి వెళ్ళి కొంటే నా డబ్బులు పోయే, బంగారము పోయే. అందుకని ఏం చేయాలి? ముందే సిద్ధంగా పెట్టుకుని, ఇందాక నీటి కుండ గురించి చెప్పాం, ఆ రోజు కొనరు కదా, ముందు రోజు కొన్నారు. ఇంట్లో కొంత స్వయం పాకం ఇస్తారు, చెప్పులు ఇలాంటివన్నీ ఆ రోజు కొనరు కదా, ముందు రోజు కొని ఇంట్లో పెట్టుకున్నారు, పెట్టుకుని ఆ రోజు దానం ఇచ్చారు. అంటే ఇప్పుడు అక్షయ తృతీయ రోజు కూడా మనం బంగారం ఎవరికైనా దానం ఇవ్వాలంటే ముందుగా మనం కొనుక్కున్న తర్వాత అంతులేనటువంటి ఫలితం వస్తుంది. బంగారం మనకి ఉన్నటువంటి వస్తువుల్లో చాలా విలువైనదిగా చెప్పబడుతూ ఉంది. బంగారం పాపాన్ని కూడా క్యారీ చేస్తుంది. మనం బంగారం దానం ఇస్తే మన పాపాలన్నీ కూడా వెళ్ళిపోతాయి, అందువల్ల మనకి పాపరహితులు అవుతాము. ఇంత ఆలోచన. అయితే అక్షయ తృతీయ రోజు మనం బంగారం కొనుక్కోవడం కన్నా దానం ఇవ్వడం ఎక్కువ మనకి ఫలితాన్ని కలిగజేస్తుంది. ఇవ్వమనే చెప్పారు, కొనమని ఎక్కడ శాస్త్రాల్లో కొనమని లేదు. అన్ని దానాలు చెప్పారు, ప్రముఖంగా ఈ దానాలు చెప్పారు, కొన్నింటిని మన ఇష్టం మిగిలినవన్నీ. అలాంటి వాటిల్లో బంగారం దానం ఇలాంటివి కూడా ఉన్నాయి. బంగారం అన్నిటికన్నా విలువైందిగా మనం భావించుకుంటాం కనుక అది కూడా ఇస్తే మంచిదే. ధన్యవాదాలమ్మా. మంచిదమ్మా.